పుష్ప 2 మూవీ ఎలా ఉండబోతుంది? ఆ గంగమ్మ జాతర అయితే అక్క దండం పెట్టాల, గూస్ బంప్స్ కాదు వెంటనే లేచిపోతున్నాయి కదా. ఇప్పుడు ట్రోల్స్ తీస్తారు కదా అక్క ఇన్స్టాగ్రామ్ లో, ఇప్పుడు తీయమని చూస్తా ఎవరు తీస్తాడు, రమ్మని చూసుకుందాం. మరి సినిమా చూసారా? మార్నింగ్ ప్రీమియర్ షో చూసారా? చూసిన ట్రైలర్ వచ్చింది కదా, ఎలా ఉంది? ట్రైలర్ ఇంకా ఏం చెప్పాలక మొత్తం అరాచకం అయిపోతుంది. ట్రీజర్ చూసారు కదా, ఎలా అనిపించింది? మంచిగానే ఉందాక, ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు వస్తున్నాయి. పుష్ప 2 మూవీ ఎలా ఉండబోతుంది? పుష్ప 1 అయితే చాలా ఎక్సైట్మెంట్ గా మంచి ట్విస్టులతో ఇదిగా ఉంటాయి. అసలు పుష్ప 2 లో ఆ క్లైమాక్స్ ఫాజిద్ ఫహీన్ ఏం చేస్తాడో, ఆ సినిమా ఎలా ఉండబోతుందో, అసలు ఇక్కడ నుంచి ఆ రెడ్ శాండల్వుడ్ ఎలా డీల్ చేయబోతాడో ఆ మార్కెట్, మొత్తం స్టోరీ క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అని ట్విస్టుల కోసం బాగా చూద్దాం. కాకపోతే పుష్ప 1 కి 2 కి కంపేర్ చేస్తే పుష్ప 1 సాంగ్స్ అయితే బాగున్నాయి 2 తో కంపేర్ చేస్తే. విన్నంత వరకు ఆ సాంగ్స్ విజువల్స్ అవి ఎలా ఉండబోతున్నాయి ఏంటన్నది ఇంక ఈ రోజు సినిమా చూస్తాను మాకు తెలియదు. ఆల్రెడీ బుక్ చేసి ఉన్నాం 130 షో. పుష్ప 2 ఎలా ఉంది? సూపర్ హిట్ అండి. పుష్ప 1 బాగుందా 2 బాగుందా మీకు? రెండు బాగానే ఉన్నాయి. అదే సాంగ్స్ ఏ సాంగ్స్ బాగా నచ్చాయి? శ్రీవల్లి శ్రీవల్ సాంగ్ చాలా బాగుంది. 2 లో కొంచెం ఎక్స్ట్రా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అయితే హాఫ్ తర్వాత ఏదైతే ఉందో హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లో అయితే ఫుల్ యాక్షన్, పూర్తి యాక్షన్ తో. సో బాగా ఎంజాయ్ చేశారా? జాతర సీన్ లో అండ్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. పూర్తిగా అంతా గొంతులోకి గొంతు ఆగిపోయింది పూర్తిగా. చాలా ఎంజాయ్ చేసాం. నేను పుణే నుంచి వచ్చాను ఇక్కడికి మూవీ చూడడానికి, అల్లు అర్జున్ ఫ్యాన్ నేను, అందుకోసం వచ్చాను. మూవీ అయితే చెప్పేది చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ, సూపర్ సూపర్. పుష్ప 2 మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలివేషన్స్ అంటే చాలా అంటే ముందు దానికే ఈ పుష్ప కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంది. బాగా ఎంజాయ్ చేశారా? బాగా అయితే ఓకే, థాంక్యూ. సినిమా మటుకు అరాచకం, సూపర్ సూపర్ అంటే సూపర్. అన్న 5 ఏళ్ళ కష్టానికి తగ్గ సినిమా, సూపర్ అంటే సూపర్. అది ర్యాంపేజ్ అంటే ర్యాంపేజ్ ఉందండి. మొత్తం ఎట్లా అంటే హైలైట్ ఉన్నది. అసలు ఆ ట్విస్టులు అయినా లేకపోతే ఎమోషనల్ సీన్స్ అయినా, నువ్వు మూవీ ఇట్లా నడవంగా నీకు ఒక సైడ్ నుంచి ఎమోషనల్ సీన్ వస్తుంది. ఎట్లా అంటే నువ్వు ప్రతి సీన్ కూడా నువ్వు ఎమోషనల్ అయిపోతావు అంతే. ఇక ఆ ఫైట్లు అయినా కూడా ఆ ఎనర్జీ వేరే అండి. 1 మ్యాన్ షో అంతే ఇక డైరెక్ట్ సినిమా. ఓకే, పుష్ప 1 కన్నా 2 బాగుందా? 1, 2 సూపర్ అండి. 2 మాత్రం ఇంకా ర్యాంపేజ్ ఉంది. ఇక 2 ఎట్లా అంటే ఇక హైలైట్ ఉన్నది. అందులో పెళ్లితోటి ఎండింగ్ అవుతుంది, ఇందులో పెళ్లితోటి ఎండింగ్ అవుతుంది. ఓకే, మూవీలో జాతర సీన్స్ ఉన్నాయి కదా, అది ఎలా ఉంది? జాతర సీన్ అంటారా? జాతర సీన్ దానికి సపరేట్ క్రేజ్ ఉందండి కదా. జాతర సీన్ ఎట్లుందంటే అమ్మోరు తల్లి మీదికి వచ్చి మనం ఒక దేవునికి అయితే ఎట్లుండదో అంత ఇంకా త్రిపుల్ ఉన్నది. అసలు టాకీస్ లో వైఫ్ ఇంకా కూడా పోలే అసలు. ఓకే, సో అల్లు అర్జున్ గారికి బాగా గెటప్ బాగా సూట్ అయ్యిందా? ఘోరంగా సూట్ అయింది. అసలు అది అమ్మోరు తల్లికి అయితే ఎట్లుంటుందో అట్లే ఉన్నది సేమ్. ఇక అది ఎవరైనా చూస్తే అసలు టాకీస్ లో చూస్తే గూస్ బంప్స్ పోవు అసలు, అంత ఘోరం ఉన్నది. ఓకే ఓకే, థాంక్యూ. పుష్ప 2 మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఎవరును ఈ విధంగా ఉంటది అనేసి. పుష్ప 3 ఉంది అంటున్నారు, బట్ కాకపోతే ఏమో అంతగా నమ్మకం లేదు మాకైతే. అండ్ నెక్స్ట్ ఫైజ్ ఇల్లు అయితే కొద్దిగా కమెడియన్ చేస్తారు, అతనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే కొద్దిగా ఇంకా బాగా ఎలివేషన్ ఇస్తే ఇంకా బాగుంది సినిమా అయితే. ఓవరాల్ సూపర్. సుకుమార్ అయితే నెక్స్ట్ లెవెల్, తగ్గేదిలే, సూపర్ ఉందన్న మూవీ. ఒక్క మాటలో చెప్పాలంటే అరాచకం అండి. అసలు లాస్ట్ ఇంటర్వెల్ క్లైమాక్స్ వాళ్ళ ట్రోల్ చేసిన కొడుకులకి రఫా అంతే. అల్లు అర్జున్ మామూలు కాదు. క్లైమాక్స్ ఎవరిని కొడుతున్నారు నాకు అర్థం కాలేదు, కానీ మామూలు అయిపోలేదు అసలు క్లైమాక్స్ అయితే. నేను సుకుమార్ లెవెల్ వేరే లెవెల్లో చూపించాడు సుకుమార్. ఇంకోటి ట్రోల్ చేసిన నా కొడుకులకి రఫా అంటే అల్లు అర్జున్ జై వందే! పుష్ప 2 మూవీ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఫస్ట్ పార్ట్ తోనే ఇండస్ట్రీని బద్దలు అయ్యేలా చేసిన అల్లు అర్జున్ ఈ దెబ్బతో పుష్ప 2 తో బాహుబలి 2 రికార్డులు ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయేలా చేశాడు. మాస్ జాతర, గంగమ్మ జాతర అయితే మాస్ జాతర. బాక్స్ ఆఫీస్ కొలమానాలన్నిటికీ చెప్పుకోవడానికి పుష్ప 2 అనేది ఒక కొలమానంగా చెప్పుకుంటారు. ఇవాళ పుష్ప 2 ప్రభంజనం దేశవ్యాప్తంగా, అల్లు అర్జున్ ప్రభంజనం దేశవ్యాప్తంగా రెపరెపలాడుతా ఉంది. ఏ హీరోయిన్ మెగా ఫ్యామిలీ అంటే ఓన్లీ పుష్పరాజే మెయిన్ లీడ్ చేసే హీరోగా చెప్పుకోవచ్చండి. మూవీ ఎలా ఉందండి? పార్ట్ 1 మీద పార్ట్ 2 బాగుందని అనిపించింది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే ఆ గ్రాఫిక్స్ కానీ ఓవరాల్ గుడ్. సుకుమార్ గారి డైరెక్షన్ కూడా పుష్ప 1 పైన ఇంకా 2 ఇంకా బాగుంది. సో జనాలకి నచ్చచ్చు.
నచ్చచ్చు. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 కూడా అలాగే నచ్చింది, ప్లస్ అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఈ సినిమాకి అయితే ట్రైలర్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ జనాలకి మీట్ అయినాయి ఈ సినిమాలో అయితే. ఓకే. బట్ ఓవరాల్ గుడ్, బాగుంది సినిమా, చూడొచ్చు 2 times వర్తబుల్. పుష్ప 2 మూవీ ఎలా ఉంది? బాగుంది అక్క, సూపర్, మంచిగా ఉంది. ఓకే, పుష్ప 1 కన్నా 2 బాగుందా? నాటువే బాగుంది అక్క. మీకు పార్ట్ 2 లో ఏం బాగా నచ్చింది? ఫైటింగ్ సినిమా వస్తుంది అక్క. సినిమాలో ఎవడన్నా చేత్తో కొడతాడు, కాలుతో కొడతాడు, ఆ నోటితో నరకడం ఏంటారు బాబు. సినిమా వాటికి తోబండి, తోపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు బోరే కొట్టలేదు. తోపు తోపు తగ్గేదేలే. పుష్ప 2 మూవీ ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. ఇంటర్వెల్ ఫైట్ గానీ క్లైమాక్స్ ఫైట్ గానీ చాలా బాగుంది. పుష్ప 2 లో ఏ పార్ట్ మీకు బాగా నచ్చింది? ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా నచ్చింది. ఓకే, థాంక్యూ. Thank పుష్ప 2 ఎలా ఉంది? జబర్దస్త్ ఉంది సినిమా, మంచిగా ఉంది, బాగుంది సినిమా. క్లైమాక్స్ జబర్దస్త్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ బాగుంది సినిమా, తగ్గేదేలే. పుష్ప 2 మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది, ఎక్సలెంట్, బ్లాక్ బస్టర్. ఏ సీన్స్ బాగా నచ్చాయి? సెకండ్ హాఫ్ మొత్తం అల్లు అర్జున్ యాటిట్యూడ్ సీన్స్ అన్ని బాగున్నాయి, సూపర్ ఉన్నాయి.